జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నప్పటికీ ఘాటి క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్షేత్రంలో గర్భాలయంలో ఒకే శిల మీద ముందు వైపు 7 తలల నాగుపాము రూపంలో సుబ్రహ్మణ్య స్వామి, వెనుక భాగంలో నరసింహస్వామి ఉండడం ఈ ఆలయం యొక్క విశేషం. ఈ క్షేత్రం సుమారు 600 సంవత్సరాల క్రితం నాటిది. పూర్వము సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురుడనే రాక్షసునికిడ సంహరించి శిలలా వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. కొంతకాలం తర్వాత భూమి నుండి స్వామి విగ్రహం లభించగా ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తోంది. గర్భాలయంలో ఉన్న విగ్రహం ముందు భాగంలో కార్తికేయ రూపము, వెనుక భాగం నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తారు. గర్భగుడి వెనుక భాగంలో ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దం నుండి మనము నరసింహస్వామిని దర్శించవచ్చు. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి మరియు నరసింహస్వామి జయంతి కూడా ఎంతో వైభవంగా జరిపిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి కుజగ్రహ దోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయని, అంతేకాకుండా భూత ప్రేత పిశాచ భయాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.